హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడక. టాలీవుడ్కి అతిపెద్ద మార్కెట్ ఉన్న ఏరియా అంటే ఇప్పుడు నైజాం ఏరియానే. ఒకప్పుడు నైజాం ఏరియాలో టాలీవుడ్కి మార్కెట్ ఉండేదే కాదు. సీడెడ్ ఆంధ్రలోనే మార్కెట్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అతిపెద్ద మార్కెట్ ఉన్న ఏరియా నైజాం ఏరియా. అటువంటి నైజాం ఏరియాలో హైదరాబాద్లో 175 రోజులు ఆడిన చిత్రాలు ఏంటి, ఏ హీరోలు ఎన్ని చిత్రాలు 175 రోజులు సాధించారు అనే విషయాలు చెప్పుకుందాం పదండి. ముందుగా ఎక్కువ సినిమాలు 175 రోజులు ఆడిన చిత్రాలున్న హీరో సీనియర్ ఎన్టీఆర్ గారు. ఏకంగా 4 సినిమాలు 175 రోజులు ఆడాయి హైదరాబాద్ ఏరియాలో ఎన్టీఆర్ గారివి. ఆ చిత్రాలు ఏంటి అంటే 1963లో విడుదలైన లవకుశ బసంత్ థియేటర్లో 203 రోజులు ఆడింది. నెక్స్ట్ 1977లో అడవిరాముడు వెంకటేష్ థియేటర్లో 185 రోజులు ఆడింది. నెక్స్ట్ వేటగాడు సంగం థియేటర్లో 170 రోజులు ఆడింది. బొబ్బిలిపులి సుదర్శన్ థియేటర్లో 175 రోజులు ఆడింది. నెక్స్ట్ అదే ఫీట్ని క్రియేట్ చేసిన మరో హీరో మహేష్ బాబు కూడా ఏకంగా 4 చిత్రాలు ఉన్న హీరోగా నిలిచారు. ఆ చిత్రాలు ఏంటంటే మహేష్ బాబు కెరియర్లోని మొదటి బ్లాక్ బస్టర్ మురారి. ఈ చిత్రం సుదర్శన్ థియేటర్లో 175 రోజులు ఆడింది. మహేష్ బాబు కృష్ణవంశీ కాంబినేషన్లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ చిత్రం. నెక్స్ట్ మహేష్ బాబు కెరియర్లో ఒక్కడు అనే చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి హైదరాబాద్ ఏరియాలో 175 రోజులు ఆడింది. మహేష్ బాబు గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఇది. సుదర్శన్ థియేటర్లో 175 రోజులు ఆడి రికార్డ్ క్రియేట్ చేసింది. నెక్స్ట్ మహేష్ బాబు కెరియర్లో అతడు అనే సినిమా కూడా 175 రోజులు ఆడింది సుదర్శన్ థియేటర్లో. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఇది. మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం పోకిరి. ఈ సినిమా 75 ఏళ్ల సినీ చరిత్రనే తిరగరాసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. హైదరాబాద్ సుదర్శన్లో 175 రోజులు ఆడింది. నెక్స్ట్ 175 రోజులు 3 చిత్రాలు గల హీరోగా నిలిచారు ఏఎన్ఆర్ గారు. ఏఎన్ఆర్ గారి చిత్రాలు మూగ మనసులు, దసరా బుల్లోడు, ప్రేమాభిషేకం. మూగ మనసులు 122 రోజులు ఆడింది బసంత్ థియేటర్లో. దసరా బుల్లోడు శాంతి థియేటర్లో 175 రోజులు ఆడింది. నెక్స్ట్ ప్రేమాభిషేకం చిత్రం సుదర్శన్లో 175 రోజులు ఆడింది. నెక్స్ట్ అదే ఫీట్ని క్రియేట్ చేసిన మరో హీరో నందమూరి బాలకృష్ణ గారు. నందమూరి బాలకృష్ణ చిత్రాలు 3 ఉన్నాయి 175 రోజులు హైదరాబాద్లో ఆడినవి. ఆ చిత్రాలు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, మంగమ్మ గారి మనవడు. ఈ 3 చిత్రాలతో బాలయ్య బాబు 3 చిత్రాలు గల హీరోగా నిలిచారు 175 రోజులు ఆడిన చిత్రాలు. మంగమ్మ గారి మనవడు తారకరామాలో 175 రోజులు ఆడింది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు కూడా 175 రోజులు ఆడాయి హైదరాబాద్ ఏరియాలో. నెక్స్ట్ ఇదే ఫీట్ని క్రియేట్ చేసిన మరో హీరో నాగార్జున గారు. నాగార్జున చిత్రాలు 2 ఉన్నాయి, అన్నమయ్య, నిన్నే పెళ్లాడతా. నెక్స్ట్ 175 రోజులు ఆడిన చిత్రాలు గల హీరో వెంకటేష్ గారు. బొబ్బిలి రాజా, రాజా ఈ 2 చిత్రాలు 175 రోజులు ఆడేది హైదరాబాద్ ఏరియాలో. బొబ్బిలి రాజా సుదర్శన్లో 210 రోజులు ఆడింది. రాజా ఓడియన్ థియేటర్లో 175 రోజులు ఆడింది. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి గారి చిత్రం ఘరానా మొగుడు హైదరాబాద్ సంధ్యా థియేటర్లో 175 రోజులు ఆడింది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.